యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు. రామిరెడ్డి, అప్డేట్స్ చెప్పండి. ఇలా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 2:30 సమయంలో యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ, పట్టణ నాయకులందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనుకకు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వచ్చారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వాళ్ళ ర్యాలీని అడ్డుకొని వాళ్ళని దిష్టిబొమ్మ దగ్ధం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో తోపులాట కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తర్వాత పరిస్థితి సద్దుమణిగిందా? హలో, తర్వాత పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? థ్యాంక్ యూ రామిరెడ్డి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓరోరి ఐలయ్య, ఓరోరి 120, 60, 120. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.